నమస్తే, నేను నళిని. వెల్కమ్ టు స్టోరీ బోర్డ్. జెన్జీ భవిష్యత్తులో ఉద్యమాలు చేస్తుందా? నీట్ ఉద్యమం పాల పొంగు లాంటిదేనా? లేదంటే భవిష్యత్తులో కూడా ఉద్యమాలకు ఊపిరిపోస్తుందా? జంతర్ మంతర్ వేడి 2029 ఎన్నికల దాకా కంటిన్యూ అవుతుందా? లేదంటే చల్లబడిపోతుందా? ఎన్నో నిరసనలు చూసిన కేంద్రం మరింత అప్రమత్తంగా వ్యవహరించే అవకాశం ఉందా? ఇవాల్టి స్టోరీ బోర్డులో చూద్దాం. నీట్ ఉద్యమంలో జెన్జీ కీలక పాత్ర పోషించింది. విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసే వరకు విశ్రమించలేదు. మరి ఫ్యూచర్లో జరిగేటువంటి ఉద్యమాలకు జెన్జీ నాయకత్వం వహిస్తుందా? నీట్ ఉద్యమం పాల పొంగు లాంటిదేనా? ప్రజల సమస్యలపై కేంద్ర సర్కార్ని నిలదీస్తుందా? అసలు జెన్జీని నడిపించే నాయకుడు ఉన్నాడా లేడా? నీట్ పేపర్ లీకేజీకి వ్యతిరేకంగా జెన్జీ విద్యార్థులు సాగించిన ఉద్యమంపై సర్వత్రా పొగడ్తల వర్షం కురుస్తోంది. హింసాత్మక ఘటనలకు చోటు లేకుండా శాంతియుత మార్గంలో 36 రోజుల పాటు విద్యార్థులు దీక్షను సాగించడం, చివరకు 3 ప్రధాన డిమాండ్లను సాధించడంపై అంతటా ప్రశంసలు వ్యక్తమవుతున్నాయి. శాంతి భద్రతల సమస్య ఎదురవ్వలేదు. మహాత్ముడి అహింసా మార్గంలోనే విద్యార్థి ఉద్యమం కొనసాగింది. 36 రోజులుగా దీక్ష కొనసాగినా ఎక్కడా కూడా ఎలాంటి హింసాత్మక ఘటనలు చోటు చేసుకోలేదు. దీంతో విద్యార్థి ఉద్యమానికి అంతటా మద్దతు లభించింది. ఈ ఉద్యమంలో పాల్గొన్న విద్యార్థులపై పోలీసులు లాఠీచార్జి చేస్తే జాతీయ జెండాను నేలపై పడిపోకుండా పలువురు విద్యార్థులు పట్టుకుంటున్న వీడియోలు అందరిలోనూ దేశభక్తిని రగిల్చాయి. ఇది ఉద్యమ తీవ్రతను మరింత పెంచింది. మొదటి నుంచి విద్యార్థి ఉద్యమం ఎంతో స్పష్టతతో నడిచింది. నీట్ పేపర్ లీకేజీ బాధ్యులపై చర్యలు, ప్రాణాలు తీసుకున్న విద్యార్థుల కుటుంబాలకు పరిహారం, లాఠీచార్జి చేసిన పోలీసులపై చర్యలతో పాటు విద్యార్థులపై కేసులు ఎత్తివేత, ఇవే 3 ప్రధాన డిమాండ్లతో చివరి వరకు విద్యార్థులు పోరాటం సాగించడం అందర్నీ ఆకర్షించింది. ఉద్యమాన్ని ఉధృతం చేయడంలో విద్యార్థులు సాంకేతికతను ఓ ఆయుధంగా మలుచుకున్నారు. సోషల్ మీడియా సాయంతో యావత్ దేశ ప్రజల మద్దతును కూడగట్టారు. ఏఐతో రూపొందించిన కొన్ని ఊహాజనిత వీడియోలతో ఉద్యమ తీవ్రతను పెంచారు. విద్యార్థుల ఉద్యమానికి యావత్ దేశ ప్రజానికం బాసటగా నిలిచింది. జంతర్ మంతర్కు వేలాది మంది ఫుడ్ ఆర్డర్లు పెట్టారు. విద్యార్థులపై పోలీసుల దాష్టికానికి దిక్కుండా పలువురు సెలబ్రిటీలు అర్ధరాత్రిళ్లు నిరసన వేదికలోనే గడిపారు. నీట్ ప్రశ్నాపత్రం లీకేజీ వ్యవహారంపై కాక్రోచ్ జనతా పార్టీ ఆందోళనలు, విద్యాశాఖ మంత్రి పదవికి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాతో విజయవంతమైంది. ఈ పరిణామం కేంద్రంలోని ఎన్డీఏ సర్కారుకు ఫ్యూచర్లో రాజకీయ ఇబ్బందులు తప్పవని ఈ ఉద్యమం కళ్లకు కట్టింది. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాకు ముందు రోజు కూడా మోడీ ధీమాగానే ఉన్నారు. తన 12 ఏళ్ల పాలనలో జరిగిన అతిపెద్ద ప్రజా ఉద్యమం తన ప్రభుత్వాన్ని ఏమాత్రం కదిలించలేదని అనుకున్నారు. అర్ధరాత్రి ఇన్స్టాగ్రామ్ వేదికగా సెల్ఫీ వీడియో విడుదల చేశారు. యువ మిత్రులను ఉద్దేశించి మాట్లాడారు. దేశవ్యాప్తంగా భారీ సంఖ్యలో వీధుల్లోకొచ్చి ప్రభుత్వ వ్యతిరేక నినాదాలు చేసిన ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. ఆలోచనాత్మక సూచనలకు ధన్యవాదాలు చెప్పారు. కానీ 24 గంటలు గడవక ముందే ప్రజల ఒత్తిడికి తలొగ్గి మంత్రితో రాజీనామా చేయించారు. నీట్ ఉద్యమంలో జెన్జీ పాత్ర గురించి ఎంత చెప్పినా తక్కువే. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాతో జెన్జీ వెనక్కి తగ్గింది. నీట్ కళ నెరవేరింది. అయితే ఫ్యూచర్లో జెన్జీ ఇలాగే వ్యవహరిస్తుందా అన్న ప్రశ్నలు వస్తున్నాయి. జెన్జీకి నాయకత్వం వహించే నాయకత్వం లేదు. అభిజిత్ దీప్కే రూపంలో నాయకుడు దొరికినా జెన్జీకి ఆర్గనైజేషన్ స్ట్రక్చర్ లేదు. అభిజిత్ దీప్కేకు మాస్ అప్పీల్ లేదు. నీట్ ఉద్యమానికి కారణముంది. బాధితులతో పాటు జెన్జీ వెల్లువల జంతర్ మంతర్కు తరలొచ్చారు. ఉద్యమాన్ని విజయవంతంగా నడిపించారు. నీట్ ఉద్యమం అయిపోయింది, మరి నెక్స్ట్ ఏంటి అన్న ప్రశ్నలు వస్తున్నాయి. 36 రోజుల పాటు దేశ రాజధానిలో ఉద్యమం నడిపించడం ఆషామాషీ వ్యవహారం కాదు. కాక్రోచ్ జనతా పార్టీ పిలుపుతో ఎవరికి వారు స్వతహాగా తరలొచ్చారు. ఉద్యమంలో పాల్గొన్నారు. 36 రోజుల పాటు ఉద్యమం చేసిన జెన్జీ వెనుక ఎవరున్నారు అన్న ప్రశ్నలొస్తున్నాయి. కేజ్రీవాల్ ఉన్నారని కొందరు, కమ్యూనిస్టు పార్టీలు ఉన్నాయని ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ సీజేపీ ఉద్యమాన్ని వెనుకుండి నడిపించిందని మరికొందరు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. అయితే జెన్జీ ఉద్యమం వెనుక ఎవరున్నా సరే 36 రోజుల మొక్కవోని దీక్షతో ఉద్యమం చేయడం మామూలు విషయం కాదు. సీజేపీ జంతర్ మంతర్ వద్ద నిరసనలు ప్రారంభించిన వెంటనే కేంద్రం నిర్ణయం తీసుకునుంటే ఆందోళనలు తారాస్థాయికి చేరుండేవి కాదు. 4 రోజులకు పైగా జెన్జీ అంత పట్టుదలగా నిలబడ్డంతోనే నీట్ ఉద్యమానికి హైప్ వచ్చింది. లక్షల మంది విద్యార్థులు ఇబ్బందులు పడినందునే ఢిల్లీకి వేల మంది యువత తరలొచ్చింది. జెన్జీ ఉద్యమంతోనే విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాల్సొచ్చింది. ఇదే క్రమంలో రాజకీయ పార్టీలు జెన్జీ గురించి ఆలోచించాల్సిన స్థితిని కల్పించింది. నాణ్యమైన ఉన్నత విద్య, పరిశ్రమల అవసరాలకు అనుగుణమైన కోర్సులు, నైపుణ్య ఆధారిత బోధనను వారు కోరుకుంటున్నారు. ప్రశ్నాపత్రాల లీకులు, పరీక్షల నిర్వహణలో అవకతవకలు, మూల్యాంకనలలో లోపాలు వంటి పరిణామాలు యువతలో తీవ్ర అసంతృప్తిని రేకెత్తిస్తున్నాయి. యువత ఆకాంక్షలను నిర్లక్ష్యం చేసే పార్టీలకు రాజకీయంగా భారీ మూల్యం చెల్లించక తప్పదు. జెన్జీ ఆధునిక భారతదేశాన్ని కోరుకుంటోంది.
నాణ్యమైన ఉద్యోగాలు, అందుబాటులో ఉన్న విద్య, స్వచ్ఛమైన పర్యావరణం, సమాన అవకాశాలు, పారదర్శక పాలన, సాంకేతిక పురోగతి ఇవే వారి ప్రధాన ఆకాంక్షలు. సమాచార సాంకేతికతతో పెరిగిన ఈ తరం తెలుసుకుని, విశ్లేషించి, చర్చించి నిర్ణయం తీసుకుంటోంది. యువతలో రాజకీయ చైతన్యం పెరిగింది. హక్కుల కోసం గొంతెత్తుతోంది. విద్యా సంస్కరణల కోసం తాము చేసే పోరాటంలో ఇది ఆరంభం మాత్రమేనని జెన్జీ హెచ్చరిస్తోంది. మంత్రి రాజీనామా భవిష్యత్తు రాజకీయాల్లో మోదీ రాజకీయ పతనానికి సంకేతమనే విశ్లేషణలు వ్యక్తమవుతున్నాయి. సోషల్ మీడియాలో పోస్టులతోనూ ఉద్యమాన్ని ఉరకలెత్తిస్తోంది జెన్జీ. వేల మందిని రోడ్లపైకొచ్చేలా చేస్తోంది. ప్రభుత్వాల పారదర్శకతను ప్రశ్నిస్తోంది. అవినీతి, అక్రమాల విషయంలో సహించేది లేదని హెచ్చరిస్తోంది. పాలకులు సరిగా స్పందించకపోతే ఎలా దారిలోకి తెచ్చుకోవాలో తెలుసని స్పష్టం చేస్తోంది. యువత అనుకుంటే ఏం చేయగలదో మరొకసారి నిరూపితమైంది. విద్యార్థుల శక్తి ఎలాంటిదో దేశం కళ్లారా చూసింది. మనసులో అసంతృప్తి, ఆగ్రహమున్నా పలు భయాలతో ఆందోళనకు వెనకాడని ఎన్నో వర్గాలకు ఇప్పుడు ఢిల్లీలో విద్యార్థి విజయం కొత్త స్ఫూర్తినిచ్చింది అనడంలో సందేహం లేదు. ఇప్పుడు యువ భారత్ స్పష్టమైన సందేశాన్ని పంపుతోంది. జవాబుదారీతనం, రాజ్యాంగ విలువలతో కూడిన పాలనను నేటితరం కోరుకుంటోంది. దేశంలోని జెన్జీ కేవలం సిద్ధాంతాలతోనే ముందుకు వెళ్లడం లేదు, అది ఆకాంక్షలతో నడుస్తోంది. ప్రతిభకు ప్రతిఫలం, సంస్థల విశ్వసనీయత, సమాన అవకాశాలు, రాజ్యాంగం కేవలం ప్రసంగాలలోనే కాకుండా పాలనలో గౌరవించే దేశాన్ని ఈ తరం కోరుకుంటోంది. గణతంత్ర భవిష్యత్తుపై వారికి ప్రగాఢమైన శ్రద్ధతో ప్రభుత్వాన్ని కఠినమైన ప్రశ్నలు అడుగుతున్నారు. కేవలం ప్రశ్నలు అడగడమే అజెండాగా పెట్టుకోవడం లేదు, దానికి సరైన సమాధానాలు చెప్పే వరకు వదిలిపెట్టడం లేదు. ఉపాధి అవకాశాల కొరత, ఆర్థిక మందగమనం, పెరుగుతున్న జీవన వ్యయం వంటి సమస్యలు యువత ఆలోచనలను ప్రభావితం చేస్తున్నాయి. ఫలితంగా అనేక ప్రాంతాల్లో ప్రతిపక్షాలకు అనుకూల వాతావరణం ఏర్పడింది. ఈ పరిణామం ఒక విషయాన్ని స్పష్టం చేస్తోంది. జెన్జీ ఓటర్లు ఏ ఒక్క రాజకీయ పార్టీకి శాశ్వత మద్దతుదారులు కాదు. తమ జీవితాలను ప్రభావితం చేసే వాస్తవ సమస్యల ఆధారంగానే రాజకీయ నిర్ణయాలను తీసుకుంటున్నారు. జెన్జీ తరం ముందున్న అతిపెద్ద సమస్య నిరుద్యోగం. ఉన్నత విద్య పూర్తి చేసినా, నైపుణ్యాలు సంపాదించినా నాణ్యమైన ఉద్యోగాలు దొరక్క లక్షలాది మంది యువత నిరాశలో ఉన్నారు. వివిధ అధ్యయనాల ప్రకారం యువ నిరుద్యోగిత శాతం 15 నుంచి 25 మధ్య నమోదవుతోంది. అందుకే ఉద్యోగాల కల్పన, నైపుణ్యాభివృద్ధి, పారదర్శక నియామక వ్యవస్థలు ఈ తరానికి అత్యంత ప్రాధాన్య అంశాలుగా మారాయి. విద్యా వ్యవస్థ కూడా యువత ఆందోళనల్లో కీలక స్థానం సంపాదించింది. బలమైన ఆశలు, ఆకాంక్షలతో ఎలుగెత్తిన విద్యార్థులు తమ ఆలోచనలకు ఎంతటి బలముంటుందో, ఎంతటి శక్తివంతమైన కార్యాచరణ తీసుకోగలమో అనేది చేసి చూపించారు. నిన్నటి తరం ఆలోచనలతో, పాత చింతకాయ పచ్చడి విధానాలతో నడుస్తున్న పార్టీలకు ఎన్నికలలో నవతరం నుంచి ప్రతిఘటన ఎదురవుతోంది. యువతరంలో ఆశలు, ఆకాంక్షలు పెరుగుతున్న టైంలోనే నిరాశ, నిస్పృహలు కూడా వారిని కమ్మేస్తున్నాయి. అందుకే సంప్రదాయ రాజకీయ పార్టీలతో విసిగి వేసారిన జెన్జీ ప్రస్తుత నేతలతో లాభం లేదని ఓ నిర్ధారణకొచ్చి కొత్త శక్తిగా రంగప్రవేశం చేస్తున్నారు. యువ ఓటర్లు ఎక్కువగా ఎన్నికలను ప్రభావితం చేయొచ్చు. భవిష్యత్తులో భారత ప్రజాస్వామ్యంలో జెన్జీ అత్యంత ప్రభావవంతమైన శక్తులలో ఒకటిగా మారొచ్చు. ప్రత్యేకించి సంప్రదాయ పార్టీలు నిరుద్యోగం, అవినీతి, వేగంగా మారుతున్న తరం ఆకాంక్షలను పరిష్కరించడంలో విఫలమైతే జెన్జీ తరహా రాజకీయం ముందుకొస్తుంది అనడానికి సందేహించాల్సిన పనేం లేదు. ఏతావాత ఈ దేశ మౌలిక విలువలపై నిర్లక్ష్యం వహిస్తే తాము చూస్తూ ఊరుకునేది లేదని జెన్జీ గట్టిగానే నినదిస్తోంది. సంప్రదాయ పార్టీలు దేశవ్యాప్త ఉద్యమాల కోసం నెలల తరబడి కసరత్తు చేస్తాయి, కానీ జెన్జీ మాత్రం అవన్నీ పాత పద్ధతులని తీసి పారేసింది. ఒక్క వాట్సాప్ మెసేజ్, ఒక్క ఫేస్బుక్ పోస్టుతోనే వేలు, లక్షలు, కోట్ల మందిని కదిలిస్తోంది. జెన్జీ ఉద్యమం సందర్భంగా దేశ ప్రజలు రాజీలేని వైఖరి చూశారు. తాము మొదటి నుంచి ఏం అడుగుతున్నామో అది చేసేదాకా వెనక్కి తగ్గేది లేదని విద్యార్థులు నిరూపించారు. దేశ విద్యా వ్యవస్థలో మార్పులు తీసుకురావాలనే ఉద్దేశంతోనే విద్యార్థులు ఢిల్లీకొచ్చారు. నీట్ ప్రశ్నాపత్రం లీక్, సిబిఎస్ఈ, సియుఈటి, యూజీ పరీక్షల నిర్వహణలో తలెత్తిన సమస్యలపై ఆందోళన చేశారు. ఈ నిరసనల ద్వారా విద్యా వ్యవస్థలో సంస్కరణలు వస్తాయని ఆశిస్తున్నారు. మన దేశం ఇప్పుడు ఒక కొత్త రాజకీయ శక్తి ఆవిర్భావానికి సాక్ష్యమిస్తోంది. ఆ శక్తి ఒక రాజకీయ పార్టీ కాదు, జెన్జీ అనే దేశవ్యాప్తంగా ఉవ్వెత్తున ఎగిసిన కొత్త తరంగం. పరీక్షలలో అవకతవకలు, నిరుద్యోగం, కొరవడిన పారదర్శకత, జవాబుదారీతనం వంటి సమస్యలపై దేశవ్యాప్తంగా విద్యార్థులు, యువత స్వచ్ఛందంగా ఏకమై ధ్వజమెత్తారు. ఇది కేవలం ఒకే ఒక్క సంఘటనపై కలిగిన ఆగ్రహానికి మించి మరింత లోతైన విషయాన్ని ప్రతిబింబిస్తోంది.
అన్యాయం జరిగిందని భావించినప్పుడు మౌనంగా ఉండడానికి ఇష్టపడని ఒక తరం ఆవిర్భావానికి ఇది సంకేతం. నేటి విద్యార్థులు విజ్ఞానవంతులు, ధైర్యవంతులు. వారు పాలనలో నాణ్యత, ప్రభుత్వ విద్య భవిష్యత్తు, తమకు అందుబాటులో ఉన్న అవకాశాల గురించి సమంజసమైన ప్రశ్నలను సూటిగా అడుగుతున్నారు. అంతేకాదు, ఫక్తు రాజకీయ పోరాటాల మాదిరిగా కొన్ని రోజులు హడావిడి చేసి ఊరుకునే రకం తాము కాదని, పట్టుపడితే చివరి వరకు నిలబడి తాడో పేడో తేల్చుకుంటామని జెన్జీ సగర్వంగా చాటుతోంది. స్వాతంత్రోద్యమ కాలం నుంచి కాలానికి అనుగుణంగా యువత కథం తొక్కుతూనే ఉంది. తిరుగులేని పోరాటాలతో ఎప్పటికప్పుడు అనుకున్నది సాధించుకుంటూ వస్తోంది. కాకపోతే ప్రైవేటీకరణ తర్వాత కెరీర్పై ఫోకస్ పెట్టి ఉద్యమాలకు కాస్త విరామం ఇచ్చింది. దీంతో సంప్రదాయ పార్టీలన్నీ విద్యార్థి విభాగాలను నిర్లక్ష్యం చేసిన మాట వాస్తవం. అందుకే కొన్నాళ్లుగా ఎన్నికల మేనిఫెస్టోల్లోనూ యువతకు సంబంధించిన అంశాలు అలంకారప్రాయంగానే కనిపిస్తున్నాయి. వాటి అమలు గురించి నిలదీసేవారు లేకపోవడం లోటుగానే ఉంది. సరిగ్గా ఇలాంటి టైంలో నీట్ లీకేజ్కు వ్యతిరేకంగా జరిగిన విద్యార్థుల నిరసన అన్ని పార్టీల్ని అప్రమత్తం చేసింది. యువతలో ఉద్యమ స్ఫూర్తి అలాగే ఉందని, పోరాటాలకు గ్యాప్ వచ్చిందే కానీ పోరాటం చేసే స్వభావంలో ఎలాంటి తేడా లేదని రుజువు చేసింది. అంతేకాదు, దేశంలో ఇకపై రాజకీయం ఎలా నడవాలో తామే నిర్దేశిస్తామన్న సంకేతాలు కూడా ఇచ్చింది. కేంద్రంలోని మోడీ సర్కార్ 12 ఏళ్లలో ఎన్నో నిరసనలు చూసింది. వ్యవసాయ చట్టాలు, రెజ్లర్ల ఆందోళనలు జరిగినా వరుసగా 3 సార్లు అధికారంలోకి వచ్చింది. నీట్ ఉద్యమంతో ఎన్డీఏ సర్కార్ మరింత జాగ్రత్త పడబోతోంది. 2029 ఎన్నికల నాటికి ప్రత్యేక వ్యూహాలు అమలు చేయడానికి అవకాశం దొరికింది. దేశంలో అనేక సమస్యలున్నాయి. నిత్యావసరాల ధరలు, E20 పెట్రోల్, ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో ఉన్నాయి. వీటిపై జెన్జీ ఉద్యమిస్తుందా అన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. యువత ఉద్యమిస్తే అసాధ్యాన్ని సుసాధ్యం చేస్తారని నీట్ ఉద్యమం నిరూపించింది. నీట్ పోరాటంలాగే భవిష్యత్తులోనూ విద్యార్థులు ప్రజల సమస్యలపై ఉద్యమాలకు రెడీ అవుతారా? ఈ ఉద్యమంలానే వెనకడుగు వేయకుండా పోరాటం చేస్తారా అనేది చర్చనీయాంశంగా మారింది. జంతర్ మంతర్ వేడి 2029 ఎన్నికల వరకు ఉంటుందా అన్నది ఆసక్తికరంగా మారింది. ప్రభుత్వాలను మార్చే శక్తి యువతకుందా అన్న ప్రశ్నలొస్తున్నాయి. నీట్ ఉద్యమంలో పాల్గొన్న వారంతా వచ్చే ఎన్నికల్లో ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓట్లేస్తారని అనుకోలేం. పరిస్థితులను బట్టి కేంద్ర ప్రభుత్వానికి అనుకూలంగా మారొచ్చు. యువతను ఆకట్టుకునేలా ఎన్డీఏ సర్కార్ వరాలు కురిపిస్తే పరిస్థితులు మరోలా ఉంటాయి. నీట్ ఉద్యమానికి ఓ నాయకుడు లేడు, ఓ పార్టీ మద్దతు లేదు. పట్టుమని 10 మంది సభ్యులున్న ఏ సంఘం కూడా ఉద్యమ బాటలో లేదు. కేవలం ఆన్లైన్లో మొదలైన ఉద్యమం ఈ స్థాయిలో ఉద్యమించడంతో రాజకీయ పార్టీలు అలర్ట్ అయ్యాయి. ప్రతి రాజకీయ పార్టీకి ఎన్నికల వ్యూహాలుంటాయి, మేనిఫెస్టోలు ఉంటాయి. వాటికి అనుగుణంగా రాజకీయ పార్టీలు వ్యూహాలు అమలు చేస్తాయి. ప్రజలకు దగ్గరయ్యేందుకు ఎన్ని వరాలు ప్రకటించాలో అన్ని హామీల రూపంలో ప్రకటిస్తాయి. ప్రత్యర్థుల ఎత్తులకు పై ఎత్తులు వేస్తూ వ్యూహాలు అమలు చేస్తాయి. వీటిని తట్టుకుని నిలబడే శక్తి జెన్జీకుంటుందా అన్న ప్రశ్నలొస్తున్నాయి. కేంద్రంలోని ఎన్డీఏ సర్కార్ ఎన్నో పోరాటాలను చూసిందే. వ్యవసాయ చట్టాలపై రైతుల ఉద్యమం, ఆర్టికల్ 370, నోట్ల రద్దు, లాక్డౌన్ వంటి సంక్షోభాలను చూసిందే. అయినప్పటికీ మూడోసారి అధికారంలోకి వచ్చింది. జెన్జీ చేసే ఉద్యమాలతో ప్రభుత్వాలను కూల్చేస్తామని యువత హెచ్చరించొచ్చు, రోడ్లపైకొచ్చి ఉద్యమాలు చెయ్యొచ్చు. అయితే ఆ ఉద్యమాలకే ప్రభుత్వాలు కూలుతాయని అనుకోవడం పొరపాటే. యువత చేసే ఉద్యమాలకు అనుగుణంగా ప్రభుత్వాలు ప్రతి వ్యూహాలు రచిస్తాయి. ఓటర్లను తమ వైపు ఎలా తిప్పుకోవాలో పథకాలతో ప్రజలను ఆకర్షించడానికి ప్రయత్నిస్తాయి. జంతర్ మంతర్ వేదికగా ఎన్నో ఉద్యమాలు సాగాయి. వాటన్నింటిపై కేంద్ర ప్రభుత్వం సమయస్ఫూర్తితో వ్యవహరించింది. రెజ్లర్ల ఆందోళనలు, వ్యవసాయ చట్టాలు, నీట్ ఉద్యమం, ఇలా చెప్పుకుంటూ పోతే అన్నింటినీ తమ దారిలోకి తీసుకొచ్చింది. ఇన్ని ఉద్యమాలు సాగినా మూడోసారి మోడీ సర్కార్ అధికారంలోకి వచ్చింది. ప్రతి పార్లమెంటు ఎన్నికలకు ప్రత్యేక వ్యూహాలు అమలు చేయడంలో ఎన్డీఏ సర్కార్ ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటోంది. అంతర్గత సర్వేలు చేయించుకుంటోంది. వాటికి అనుగుణంగా వ్యూహాలు అమలు చేస్తూ విజయాలు సాధిస్తోంది. పార్లమెంటు ఎన్నికలైనా, అసెంబ్లీ ఎన్నికలైనా ఎక్కడికక్కడ ప్రత్యేక అస్త్రాలతో రాజకీయ పార్టీలు ముందుకు సాగుతాయి. ఎవరేమనుకున్నా ఒకటి మాత్రం నిజం, ప్రస్తుతం రాజకీయాల్లో యువత, వారికి సంబంధించిన అంశాలే కీలకంగా మారాయి. ఇప్పటికిప్పుడు ఈ పరిస్థితి మార్చడం ఎవరి తరం కాదు. కాబట్టి అన్ని పార్టీలు యువహో అనక తప్పని స్థితి వచ్చేసింది. కాకపోతే ఊరికే అలా అంటే సరిపోతుందా? జెన్జీని బుట్టలో వేయడానికి ఎలాంటి వ్యూహరచన, కార్యాచరణ ప్రణాళిక ఉండాలి అనే విషయంపైనే పార్టీలన్నీ వర్క్ చేస్తున్నాయి. మొదటిగా పెండింగ్లో ఉన్న ఉద్యోగాల భర్తీకి ప్రాధాన్యం ఇవ్వాలని సూత్రప్రాయ నిర్ణయం తీసుకున్నాయి. ఆ తర్వాత యువతకు సంబంధించి పెండింగ్ హామీల అమలుపై దృష్టి పెట్టాలని భావిస్తున్నారు. ఆ తర్వాత కొత్తగా జెన్జీకి హామీలివ్వడంతో పాటు దానికి చిత్తశుద్ధితో కట్టుబడతామని యువతకు నమ్మకం కలిగించాలని ఫిక్స్ అయ్యాయి.
ఇక్కడి వరకు అన్ని పార్టీలు చేస్తాయి. కాకపోతే ఆ తర్వాత వేసే ఒక్క అడుగే పార్టీల్ని జెన్జీకి చేరువ చేస్తుంది. ఆ ఒక్క అడుగే యువత విషయంలో పార్టీల అంకిత భావానికి అగ్ని పరీక్ష పెడుతుంది. అలాగే యువతను ఆకట్టుకోవడం మిగతా వర్గాల్ని బుట్టలో వేసినంత తేలిక కాదు అనేది ఇప్పటికీ తెలిసిన వాస్తవం. అందుకే జెన్జీని ఆషామాషిగా తీసుకుంటే అనుకున్న ఫలితం రాకపోగా అసలుకు ఎసరొచ్చే ప్రమాదం కూడా లేకపోలేదని ఎరుకతో పనిచేసే పార్టీలే అంతిమ విజయం సాధిస్తాయనే అభిప్రాయాలున్నాయి. ఎన్నికల్లోనూ యువత కీలకమైన పాత్ర పోషించింది. అందుకే ప్రతి పార్టీ విద్యార్థి విభాగాల్ని ఏర్పాటు చేసుకుని వారిని జాగ్రత్తగా కాపాడుకుంటూ వచ్చాయి. కానీ గత 3.5 దశాబ్దాల్లో చాలా మార్పు వచ్చింది. విద్యార్థి ఉద్యమాలు కనుమరుగయ్యాయి. విద్యార్థి సంఘాలు నిద్రాణమయ్యాయి. ఇప్పటికీ అడపాదడపా బంద్కు పిలుపునిస్తున్నా, నిరసనలు తెలుపుతున్నా అవేమంతా చెప్పుకోదగ్గవి కావు. దీంతో అన్ని పార్టీలు యువతను లైట్ తీసుకున్నాయి. పైగా వారిపై సెటైర్లు వేయడం మొదలుపెట్టాయి. దీనికి తోడు జెన్జీ కూడా ఓటరుగా నమోదుకు ఇష్టపడకపోవడం పార్టీలకు మరింత అడ్వాంటేజ్గా మారింది. దీంతో నేతలంతా ఇక విద్యార్థులతో ముప్పేం లేదు అనే నిర్ణయానికి వచ్చేసి రిలాక్స్ అవుతున్నారు. కానీ ఆ ఆలోచనలు ఎంత తప్పో ప్రస్తుతం ఢిల్లీలో జరుగుతున్న ఉద్యమం నిరూపించింది. జెన్జీ తలుచుకుంటే రోజుల వ్యవధిలోనే దేశ చరిత్రను తిరగ రాయగలరని కళ్లకు కట్టిందే. ఇప్పటిదాకా దేశ రాజధానిలో ఓ చిన్న నిరసనకి ఆపసోపాలు పడ్డ విపక్షాలకు జెన్జీ తెగింపు కనువిప్పుగా మారిందంటే అతిశయోక్తి కాదు. తద్వారా యువత రంగంలోకి దిగితే ఎలాంటి ప్రతికూలతలు లెక్కలోకి రావని, ఎవరి బలాబలాల్ని వారు పట్టించుకోరని తేలిపోయింది.